ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా జలము పురాణ ఘట్టాలు అత్యద్భుతంగా ఉంటాయి. అలాగే అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన శివలింగాలతో ఆలయం పంచాక్షరీ మంత్రంలా ఉంటుంది. అడుగడుగున శిల్ప శోభితంగా కనువిందు చేసే ఈ ఆలయం మన సనాతన ధర్మానికి గోపురంలా ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా పరమేశ్వరుడు ముఖరూపంతో దర్శనమీయడాన్ని భక్తులు తన్మయత్వంతో వీక్షిస్తారు. స్వామివారి రూపాన్ని మనసులో నిలుపుకుని తరిస్తారు. దేశంలో ఇలా ముఖరూపంలో స్వామివారు కనిపించే ఏకైక క్షేత్రం శ్రీముఖలింగం. అందుకే ఈ ఆలయాన్ని భక్తులు అద్భుతమైనదిగా భావిస్తారు. పైగా ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న భక్తులకు సకల దోషాలు తొలగుతాయని ప్రసిద్ధి. కృతయుగంలో గోకర్ణేశ్వరుడుగాను, త్రేతాయుగంలో మధుకేశ్వరుడుగాను, ద్వాపరయుగంలో జయంతీశ్వరుడుగాను, కలియుగంలో శ్రీముఖలింగేశ్వరుడుగాను స్వామివారు 4 యుగాలుగా పూజలు అందుకుంటున్నట్టు ప్రతీతి. యుగాలు మారినా పేర్లు మారినా భక్తులను స్వామివారు అనుగ్రహిస్తూనే ఉన్నారు.